ఇట్లనే ఒకడు అసలు ఏం లేనప్పుడు నాతో ఉన్నాడు. అంత ఎంజాయ్ చేసిండు, ఇంత చేసిండు, యూఎస్‌కి పోయిండు. ఇప్పుడు ఫుల్ షో. ఎందుకు? మీ రూట్స్ మర్చిపోరా? ఏదో నేను పెట్టినా, లేకపోతే మేము పెట్టినాము అది కాదు మేమనేది. వెన్ వి గివ్ ఫ్రెండ్‌షిప్ వి ఆల్సో వాంట్ జెన్యూన్ రివర్స్ బ్యాక్ ఫ్రెండ్‌షిప్. అంతేగాని నువ్వు అక్కడుండి నువ్వు పెద్ద ఎదిగిపోతే నువ్వు తోపు కాదు. నువ్వు కాదు. ఎంతైనా ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. యు ఆర్ నాట్ తోపు. అర్థమైందా? యు బ్లడీ యూ హ్యావ్ వెరీ బ్యాడ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్స్ మంచోళ్ళే ఉన్నారు. రిలాక్స్. వెరీ బ్యాడ్. నీకు అదృష్టం బాలేదు. నీకు అందరూ నేను ముంచేటోళ్ళే ఉన్నారు. సో సాడ్ ఆఫ్ యూ. ఇంకో ట్రిప్ అంటాడు. డబ్బులుండే ట్రిప్ అంటాడు. ఇంకోటి సినిమా అంటాడు. సరే సినిమా చూస్తాం. వాడికి ఒక ఆస్పెక్ట్ నచ్చుతుంది, నాకు ఒక ఆస్పెక్ట్ నచ్చుతుంది. కొట్టుకున్నాడే. వాడు బాగాలేదంటాడు, వీడు బాగుందంటాడు. వీడు బాగుంటాడు, వీడు బాగాలేదంటాడు. ఇదంటే నా తలకాయ బద్దలైతేనే ఉంటుంది. ఎట్లాంటి మనుషుల మధ్య నేను ఇంకోటి జిమ్ అంటాడు. నాతో పైసలు కట్టిస్తాడు, రాడు. నాకు అర్థం కాదు ఎందుకు రారు. సరే మళ్ళీ ఎట్లా అంటే కొందరు అంటే నేను పోయినప్పుడు వాడు రాడు, నేను రానప్పుడు వాడు పోతాడు. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తే వస్తా కదా అంటే లేదు మామ అంటాడు. మొన్న ఏమన్నాడు, ప్రోటీన్ తాగితే పిల్లలకి వెళ్తుంది అన్నాడు. నన్ను తాగితే ప్రోటీన్ తాగితే నీకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. వాడు తాగుతాడు, వాడు మజిల్ బేస్ తాగుతాడు. నేను మజిల్ బేస్ తాగితే నాకు స్టోన్స్ అవుతాయి అన్నాడు. ఏంద్రా ఇట్లాంటి మంచిగా ఉన్నది ఏంద్రా? ఇదంతా కాదు. అయితే అప్పుడప్పుడు అరే అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది. వాడు అంటాడు జిమ్కు రావాలి, కండలు పెంచాలా అంటాడు. పొట్టు ఉంటుంది, ఏముండదు నాకుంటుంది. మా అమ్మ నేను మంచిగా ఉన్నా కదా, నేను మంచిగా ఇక ఎట్లా అంటే వాడిని వేరే అని చెప్పి నన్ను ఓవర్ సాటిస్ఫై కదా. సరే ఇదంతా కాదు. మొన్న ఒక రోజు ఏం చేసిండు, వచ్చిండు పోయినా నేను పోయినా నాకు తెలియకుండా. వాడు ఉన్నాడు. రాదన్నావు కదరా అన్న. మా అమ్మ లేచి చేసుకుంటున్నట్లా ఆఫీస్ వర్క్లో నేను బిజీ ఉండే అన్నాడు. మరి అబద్ధం ఎందుకు చెప్తారు? ఈ ఫ్రెండ్షిప్స్ ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఏమో అబద్ధాలు ఎందుకు చెప్తారా నాకు? సరే వదిలేసి ఇదంతా కాదు. ఓడు పరిచయం అయినరా. వాడు అంటాడు జిమ్ డైట్ చెప్పిస్తా మామ అంటాడు. వావ్ జిమ్ డైట్ ఇస్తాడు, ఇది ఇస్తాడు అనుకున్నా. కాదు అదంతా కాదు. నెలకి 60,000 కట్టాలి. నెలకు 60,000 కట్టాలి. వాడు అంటే నెలకు 60,000 ఏందో నాకు తెలియదు, నాకు గుర్తులేదు. వాడు 1,00,000 చూస్తే 1,00,000 ఖర్చు అవుతుంది. జిమ్కి అంతా కట్టిన నేను. వాడెవడో నీకు పెడుతున్నాడు మంచిగా. ఫ్రెండే వాడు. డైట్ అంటాడు, ప్రోటీన్ అంటాడు, జిమ్ అంటాడు. నేను జిమ్ కట్టుకోవాలి వానికి డైట్. వాడు ఎక్సర్సైజ్ అంటాడు ఏమో అంటే మరి ఎందుకురా అవసరం మారా నీకు? సపరేట్గా నీది నువ్వు చూసుకోవచ్చు. ఎందుకురా నీకు ఇవి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఫ్రెండ్షిప్ బేస్లో మీరు బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే మీరు మోసాలు చేస్తున్నారా, అబద్ధాలు ఆడుతున్నారా? ఎందుకు ఇంత ఫేక్గా బతుకుతుంటారు? సరేనా ఇక మొన్న ఒకడు రా మన దగ్గరకు పోయినా. వాడు అంటాడు మా అమ్మ తాగుదాం మా అమ్మ అన్నాడు. అరే నా 500 ఉన్నాయరా, బిర్యానీ తిందాం, నాకు ఆకలి అవుతుందన్న. అయినప్పుడు మందు దానికి తీసుకుపోయాడు. అయినా వదలలేదు నా కొడుకు.